అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. భారత వస్తువులపై 50% సుంకం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ వంటి అమెరికా రిటైల్ దిగ్గజాలు భారత్ నుంచి వస్త్ర, టెక్స్టైల్ ఆర్డర్లను తక్షణమే నిలిపివేసినట్లు తెలుస్తోంది. విషయాన్ని భారత ఎగుమతిదారులకు ఈమెయిళ్లు, లేఖల ద్వారా తెలియజేసినట్లు వార్తలొస్తున్నాయి. అమెరికన్ కంపెనీలు పెరిగిన సుంకాల భారాన్ని భరించడానికి నిరాకరిస్తూ మొత్తం ఖర్చును భారత ఎగుమతిదారులే మోయాలని స్పష్టం చేశాయి. ఈ సుంకాల వల్ల ఎగుమతి ఖర్చులు 30 నుంచి 35% పెరిగే అవకాశం ఉందని, ఇది భారత కంపెనీలకు భరించలేని భారమని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 నుంచి 50% తగ్గిపోవచ్చని, దీంతో భారత వస్త్ర పరిశ్రమకు సంవత్సరానికి 35,000 కోట్ల నష్టం వాటిల్లొచ్చని అంచనా. వెల్స్పన్ లివింగ్, గోకల్ దాస్ ఎక్స్పోర్ట్స్, ఇండోకౌంట్, ట్రైడెంట్ వంటి ప్రముఖ ఎగుమతి సంస్థలు తమ అమ్మకాల్లో 40 నుంచి 70% వరకు అమెరికా మార్కెట్పై ఆధారపడి ఉన్నాయి. అమెరికా భారత టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% వాటాను కలిగి ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో $36.61 బిలియన్ విలువైన ఎగుమతులను సూచిస్తుంది. ఈ సుంకాలు భారత్ను బంగ్లాదేశ్, వియత్నాంతో పోటీలో వెనుకబాటు చేయనున్నాయి. ఎందుకంటే ఈ దేశాలపై అమెరికా కేవలం 20% సుంకం విధిస్తోంది. దీంతో భారత ఎగుమతిదారులు తమ మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ పరిణామాన్ని భారత పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించింది. ఈ సుంకాలు రష్యాతో భారత్ యొక్క చమురు వాణిజ్యం కారణంగా విధించబడ్డాయి. ఇది ట్రంప్ ఆర్థిక ఒత్తిడి వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి భారత ఎగుమతిదారులను గందరగోళంలోకి నెట్టింది. భారత ప్రభుత్వం ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు ఎగుమతిదారులకు రాయితీలు, రుణ హామీలు వంటి ఉపశమన చర్యలను పరిశీలిస్తోంది. అయితే ఈ సుంకాలు దీర్ఘకాలం కొనసాగితే భారత ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపవచ్చని, జీడీపీ 0.2 నుంచి 0.5% వరకు తగ్గవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్, అమెరికా మధ్య సత్వరమై వాణిజ్య ఒప్పందం కుదిరితేనే ఈ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.